పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్ గారు, తెలుగు ఇండస్ట్రీ, ఇదే ప్రధాన టాపిక్గా అసెంబ్లీలో అరగంట సేపు సీఎం గారు, తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? అంత ఏం జరిగింది అంటే, అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఒక 2-3 తప్పులు, చాలా పెద్ద తప్పులు ఉన్నాయి. ఏంటయ్యా తప్పులు అంటే, సరే జనరల్గా ఒక పెద్ద హీరో, ఒక పాన్ ఇండియా స్టార్ అనుకో, జైలుకి వెళ్ళి వచ్చావు, ఎంతసేపు ఉన్నావు? సరే జైలుకి వెళ్ళి వచ్చి ఏం జరిగింది? ఇప్పుడు ఆ తల్లి చనిపోయింది, బిడ్డ సావు బతుకుల్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి కలడానికి అవకాశం లేదు. ఓకే, ఐ అగ్రి, కలకూడదు. ఎందుకంటే చాలామందికి తెలియదు ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే, వెళ్ళి కలవచ్చు కదా, కనీసం పరామర్శించడం కూడా పరామర్శించలేదు అని మాట్లాడిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక అక్యూజ్డ్ మీద కేసు నమోదైన తర్వాత ఆయన వల్ల బాధ్యులని ఆ అక్యూజ్డ్ కలవడానికి వీలు లేదు. యాజ్ ఎ లా కలవకూడదు. ఎందుకంటే లీగల్గా చాలా ప్రాబ్లం వస్తాయి. ఎందుకంటే ఎందుకు కలవకూడదు అని కూడా చెప్తా. ఈ అక్యూజ్డ్ ఆ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా వాళ్ళని కలవడానికి ఒప్పుకోదు. అందుకే అల్లు అర్జున్ గారు కలవలేదు. ఓకే, ఐ అగ్రీ దట్. ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక రెండో విషయము, ఆమె చనిపోయింది. చాలా బాధాకరం. ఎందుకంటే అది చెప్పలేమబ్బా, అది వర్ణించలేము. అది బాధే, 2 తెలుగు రాష్ట్రాలకి బాధే, యావత్ సినీ ఇండస్ట్రీకి కూడా బాధే. కానీ సినీ ఇండస్ట్రీ బాధపడినట్టు ఇక్కడ కనిపించలేదు. తెలుగు ఇండస్ట్రీ ఆ తల్లి మరణానికి బాధగా, అంటే ఆ తల్లి మరణం తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి బాధని తెలుగు ఇండస్ట్రీ చూపించలేకపోయింది. ఎందుకు కూడా చెప్తా. ఫస్ట్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడదు. అల్లు అర్జున్ గారు ఆ తల్లి చనిపోయిన తర్వాత వెంటనే 25 లక్షల నష్టపరిహారం ఇస్తున్నా అని చెప్పడం అది పెద్ద బ్లండర్ మిస్టేక్, చాలా పెద్ద తప్పు. అసలు నువ్వు ఎవరు పైసలు ఇవ్వడానికి? నీ దగ్గర పైసలు ఉన్నాయా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూపించుకుంటున్నావా అని ప్రజల్లో ఒక నెగిటివిటీ వెళ్ళిపోయింది. అంటే వాళ్ళకి నష్టపరిహారం తప్పేముంది? నష్టపరిహారం అవడంలో వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం కదా. చాలా తప్పది. ప్రతిదీ డబ్బులతో కొనాలనుకోవడం చాలా తప్పు. ఎస్, అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉండాలి? అక్కడ తల్లి చనిపోయింది, నేను కలిసే అవకాశం లేదు. సో ఆ ఫ్యామిలీకి నేను తోడుంటా. ఆ ఫ్యామిలీ కాదు, వాళ్ళందరికీ నేనున్నా. వాళ్ళని చూసుకున్న బాధ్యత నాది. నా వల్ల ఆ తల్లి ఈరోజు చనిపోయింది. నా సినిమా వల్ల ఆ తల్లి ఈరోజు చనిపోయింది. దట్టు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో ఆ పిల్లగాడు అల్లు అర్జున్కి వీరాభిమాని అంట. ఆ పిల్లగాడు నా వల్ల చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ ఫ్యామిలీకి నేనున్నా, మీతో నాకు సంబంధం లేదు, ఆ ఫ్యామిలీని నేను చూసుకుంటా అని చెప్పేసి ధైర్యంగా నిలబడి ఉంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నా అభిప్రాయం. వెంటనే 25 లక్షలు ఇస్తున్నామని చెప్పడం వల్ల ఇది ఎట్లయిపోయిందంటే, నేను ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసా. ఆ 25 లక్షల్లో కూడా 10 లక్షలే ఇచ్చారు, 15 లక్షలు ఆపారు. ఎందుకు 15 లక్షలు ఆపారయ్యా అంటే, మీరు తర్వాత మళ్ళీ మాకు రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రివర్స్ అవ్వకపోతే మళ్ళీ మీకు ఆ 15 లక్షలు ఇస్తాము అని చెప్పేసి 10 లక్షలే ఇచ్చేసి 15 లక్షలే ఆపేశారని చెప్పేసి ఒక వీడియో చూసా. అది వాస్తవా అవాస్తవా మనకు తెలీదు. ఇచ్చుండొచ్చు, 25 లక్షలు కూడా ఇచ్చుండొచ్చు. 10 లక్షలు ఇచ్చి 15 లక్షలే ఆపుండొచ్చు, మనకు తెలియదు కదా. నువ్వు నిజాయితీగా 25 లక్షలు ఇచ్చినా ఈ పేరైతే వచ్చేసింది కదా. చాలా మంది ఇంకేమంటున్నారు, నువ్వు 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నావు, 300 కోట్లు 25 లక్షల కుటుంబానికి ఇస్తావా? ఏమో 300 కోట్లు, ఒక 2 కోట్లు, 3 కోట్లు, పోనీ ఒక 10 కోట్లు ఇవ్వాల్సింది కదా అని చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. మరి డబ్బులు ఇచ్చి ఏం ప్రయోజనము? డబ్బులు ఇవ్వడం చాలా తప్పు. నువ్వు ఇచ్చుడకూడదు. ఇవ్వకుండా ఆ ఫ్యామిలీకి భరోసా నేను ఉంటాను, అవసరమైతే ఆ ఫ్యామిలీని తెచ్చి నేను పెట్టుకుంటా, ఆ ఫ్యామిలీని నేను పోషించుకుంటా అని చెప్పండాల్సింది. అది చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఉండదు. థియేట్రికల్ సినిమా చూడాలి అనేది అందరికీ ఉన్న ఫ్యాంటసీ. ఓకే, దాంట్లో తప్పలేదు. అయితే ఇక్కడ ఏమంటారు, సంధ్యా థియేటరు వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోకుండానే అల్లు అర్జున్ గారు వచ్చారనేది తప్పు. ఇక్కడ ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళది తప్పు.
సంధ్య థియేటర్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకుంది. అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి కూడా అడిగింది. అడిగిన లెటర్ కూడా బయటకు వచ్చింది. వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, కొద్దిగా ఇచ్చారు, ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారా ఫెయిల్ అవ్వలేదా అనే విషయం మనందరికీ తెలిసిందే. ఫెయిల్ అయ్యారు కాబట్టి అంత పెద్ద సంఘటన జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు చేసినటువంటి రెండో తప్పు ఏంటి? జైల్లోకి వెళ్ళావు, జైలు నుంచి వచ్చిన వెంటనే మీటప్. అది ఎంత దారుణమైన మిస్టేక్ అంటే అది. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏం జరిగింది? అసలు పరామర్శ ఎందుకు చేస్తారు? సింపుల్గా చెప్పండి, పరామర్శ ఎందుకు చేస్తారు? చనిపోతేనో, కాలు చేతులు ఇరిగిపోతేనో, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితేనో పరామర్శ చేస్తారు. నీకేమైంది? అల్లు అర్జున్ గారు జైల్లోకి వెళ్ళారు, వచ్చారు, అయిపోయింది. తర్వాత ఈ కేసు అటు ఇటు అయిన తర్వాత మీరు ఫ్యామిలీని చూసుకుంటారు కదా, అది జనరల్గా జరిగిన విషయం. మీరు ఎందుకు మీటప్ పెట్టారు? ఎందుకు పరామర్శించారు? తెలుగు ఇండస్ట్రీ చేసిన పెద్ద ఓవరాక్షన్ ఇదే. ఇది చాలా తప్పు. ఇది ఎవరు అసలు మీకు అది తప్పు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆ మీటప్ చూస్తే మాత్రం నాకు మస్తు చిరాకు అనిపించింది. అరే ఇప్పుడు ఆ పిల్లడు చావ బతుకుల్లో ఉన్నాడు, కనీసం ఆ హాస్పిటల్ దగ్గర ఒక్క తెలుగు ఇండస్ట్రీ పెద్ద పర్సన్ కనిపించలేదు, ఒక ప్రొడ్యూసర్ కనిపించలేదు, ఒక హీరో కనిపించలేదు. కనీసం ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చినావో లేదో, ఇట్లా జైలు నుంచి ఇట్లా ఇంటికి వచ్చినావో లేదో, గార్డెన్ మొత్తం పెద్ద తెలుగు ఇండస్ట్రీ మొత్తం నీ గార్డెన్లోనే ఉంది. ఎందుకు మీటప్ పెట్టావు? నువ్వు వద్దనాలి కదా, వద్దనాల్సిందే. అది నీ బ్లండర్ మిస్టేక్. జనరల్గా అంటే అల్లు అర్జున్కి తల్లి చనిపోయినందువల్ల బాధ లేదంటే తప్పు. ఇది చాలా తప్పు. మనం మనుషులం, మనతో పాటు వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు హీరోలు అంటే వాళ్ళు ఏమి మిషన్లతోటో లేకుంటే ఇనుము కడ్డీలతోటో లేకపోతే బంగారాలతోటో రెడీ చేయబడ్డ మనుషులు కాదు. మనలాగే మనుషులు, మనలాగే ఒక గుండు ఉంటుంది, మనలాగే మైండ్ ఉంటుంది, మనలాగే ఒక మనసు ఉంటుంది, మనలాగే అన్ని వస్తువులు వాళ్ళకి కూడా మనలాగానే ఉంటాయి. బాధ, దుఃఖం, సంతోషం, హ్యాపీ అన్నీ వాళ్ళకే ఉంటాయి. ఒక మనిషి చచ్చిపోతే ఒక మనిషి హ్యాపీగా ఎట్లా ఫీల్ అవుతాడండి? మీరు మాట్లాడుతున్నారు కానీ అల్లు అర్జున్కి బాధ లేదు అంటే ఇటు వాళ్ళ తప్పు ఉంది, వీళ్ళ తప్పు ఉంది. అల్లు అర్జున్కి బాధ ఉంది, బాధ లేదని చెప్పలేం. కానీ ఆ బాధని అల్లు అర్జున్ ఎట్లా చెప్పాలంటే దాన్ని ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్ళిపోయాడు. అల్లు అర్జునే తీసుకెళ్ళిపోయాడు దాన్ని. తర్వాత అల్లు అర్జున్ ఏమో వాళ్ళని వదిలేడు. మీరు ఎన్ని కేసులు పెట్టా, ఎంత నెగిటివ్ చేసినా ఇప్పుడు ఆ ఫ్యామిలీని చూసుకోకుండా అయితే వదిలేడు కదా, చూసుకుంటాడు కదా. దాంట్లో ఎవరికి నో క్వశ్చన్, ఎవరికి అనుమానం అక్కర్లేదు, చూసుకుంటాడు. కానీ నెగిటివ్ అయిపోయాడు బాగా. అల్లు అర్జున్ చేసిన ఈ రెండు పెద్ద తప్పులు. మీటప్ పెట్టకపోవాల్సింది. సరే ఓకే, ఇది పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అరగంట సేపు తెలుగు ఇండస్ట్రీ కోసము, అరగంట సేపు అల్లు అర్జున్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందంటే ఉంది, 100% ఉంది. యాజ్ ఎ సీఎం, రాష్ట్రానికి అధినేత, రాష్ట్రాన్ని కరెక్ట్ మార్గంలో నడిపించాలని చెప్పి, బాధ్యతాయుతంగా కరెక్ట్ మార్గంలో నడిపించాలని చెప్పేసి ఓట్లేసి నియమించుకున్నటువంటి ప్రజానాయకుడు కాబట్టి మాట్లాడే హక్కు ఉంది. ఏం తెలుగు ఇండస్ట్రీ ఏమి అంత శుద్ధపూసలాగా ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఆ పిల్లగాడు, అది నాకు ఒక్కటే అర్థం అవ్వదబ్బా, ఆ పిల్లగాడిని ఎందుకు ఒక ఇండస్ట్రీ ఎవరు కలిసి రాలేదు? ఇప్పుడు కలిసి వచ్చారు అనుకుందాం, నాకు తెలియకుండా ఆ ఫోటోలో, వీడియోలో, సోషల్ మీడియాలో రిలీజ్ చేయాలిగా. ఇంత పెద్ద నెగిటివిటీ, ఇంత పెద్ద ఏమంటారు, ఇంత పెద్ద నెగిటివ్ వైబ్స్ తెలుగు ఇండస్ట్రీ మీద సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు ఆ పిల్లగాడిని కలిసినట్టు ఒక్క వీడియో, ఒక్క ఫోటో రాలేదు కదా. మీరు కలిసి ఉండొచ్చేమో, అది కూడా నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఉండొచ్చేమో, కానీ ఆ ఫోటోలు, వీడియో రాలేదు కదా. మేమేమనుకుంటాం కలిసి ఉండలేదే అనుకుంటున్నాం. ఇప్పటికీ నేను కరగంటగా కలిసి ఉండలేదనే చెప్తా, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఇక్కడ తప్పెవరిదంటే మనది, ప్రజలది, అభిమానులది. ఎస్, ఒక తెలుగు సినిమాని అనుకుందాం, మనకి వేరే సినిమాకి సంబంధం లేదు, ఒక తెలుగు సినిమాగానే చూడండి.